తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో 44 నామాలు పూర్తి చేసుకున్నామండి. అవునండి. అమ్మవారి కరుణ, అమ్మవారి వైభవము, అమ్మవారి లీలలు ఎన్నో అద్భుతంగా చెప్తున్నారు. 45వ నామంలో ఏం అద్భుతం ఉందండి? 45వ నామంలో మొత్తము మాతృత్వ మహత్యం అంతా ఉందండి. అబ్బాబాబా, మహా అద్భుతం అన్నమాట. అద్భుతం. దాంట్లో మత్తేభ వక్త్ర షడ్వక్త్ర వత్సలాయే నమో నమః. ఆ నామం చూడండి ఎంత బాగుందో. మత్తేభ వక్త్రుడు. మత్తేభం అంటే గజం, వక్త్రం అంటే వక్త్రం అంటే మొహం, వక్త్రం. మత్తేభ వక్త్రం అంటే గజముఖము కలవాడు గణేశుడు. షడ్వక్త్ర మళ్ళీ 6 ముఖాలు గలవాడు షణ్ముఖుడు. వత్సలాయే నమో నమః. ఆవిడకి వాత్సల్యమేగా మన పిల్లల్ని చూస్తే, బిడ్డలను చూడగానే తల్లికి వాళ్ళిద్దరు ప్రతిరూపాలే మొత్తం ఆవిడ యొక్క భక్తులందరూ కూడా. అంతే. సో మత్తేభ వక్త్ర షడ్వక్త్ర వత్సలాయే నమో నమః నామం అదండి. అంత పెద్ద నామాన్ని ఎంత తేలిగ్గా పెడితే ఇస్తారు. అది చక్కగా ఆ శబ్దము దాన్ని విడదీస్తే వచ్చే అర్థము చూస్తే మనకి సాహిత్యం ఎంత అందంగా చేకూర్చే. వక్త్రం అనే దాంట్లో చూడండి, ఇక్కడ మామూలుగా గజముఖాయన మహానచ్చు, లేకపోతే షణ్ముఖాయన మహానచ్చు, అలా కాకుండా మత్తేభ వక్త్ర, మళ్ళీ ఇక్కడ షడ్వక్త్ర, అలా నామాలు చక్కటి శబ్దాల ఎంపిక చేసుకొని ఆ కవిత్వము, ఆ పదాల సౌందర్యము ఏర్చి కూర్చెప్పడంలోనే ఆ నామం యొక్క అందం కూడా ద్విగుణీకృతం అవుతుంది బాగా. అంత చక్కగా. అందువని అసలు విషయం ఏంటి, గణేశుడు గజముఖుడైనటువంటి గణేశుడిని, మళ్ళీ షణ్ముఖుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆవిడ వాత్సల్యపూరితంగా చూస్తోంది. అసలండి మనం కొన్ని విగ్రహాలని, మన ఫోటోలని చూస్తుంటాం. అమ్మవారి ఒడిలో చక్కగా ఒక పక్కన మంచిగా ముద్దుగా గణేశుడు కూర్చుని ఉంటాడు కుడుములు పెట్టుకొని, ఇటు పక్కన కుమారస్వామి ఎంత ముద్దుగానో చిన్న కిరీటం పెట్టుకొని ముద్దులోలికే బాలుడిలా ఇటు కూర్చుని ఉంటాడు, ఇటు పక్కన శివుడు ఉంటాడు. ఆ విగ్రహం చూస్తే చాలండి. సదాశివ కుటుంబిన్యైన మహా అని ఒక నామం ఉందే, కుటుంబం అంటే ఇలా ఉండాలి కాబోలు అన్నట్టుగా. ఎంత ఆ సదాశివ కుటుంబిని చిత్రం చూడంగానే కడుపు నిండిపోతుంది. ముద్దులకే బాలు ఇద్దరు ఆవిడ ఒడిలో, అందమైన పార్వతీదేవి, పక్కన సదాశివుడు. అలా ఉండేసరికి ఆ చిత్రపటం చూసేసరికి మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వారిద్దరి మీద ఆవిడ వాత్సల్యం చూపిస్తోంది అని చెప్పడానికి ఏమిటంటే కారణం, ఏ తల్లికైనా తన పిల్లల మీద వాత్సల్యం ఉంటుంది, సహజమే. కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరి మీద చూపించడానికి ఏమిటంటే, ఒకతను జ్ఞానానికి ప్రతినిధి వినాయకుడు, ఒకతను శౌర్యానికి ప్రతినిధి. ఈ ఇద్దరిని ఆవిడ వాత్సల్యపూరితంగా చూస్తూ మీ యొక్క జ్ఞానాన్ని, వీరత్వాన్ని, మరి ఇతను సేనానాయకుడు కదా కుమారస్వామి, మీ ఇద్దరికి ఉన్నటువంటి జ్ఞానశక్తిని, శౌర్యశక్తిని మీరు కనుక పూర్తిగా ప్రజలకు అందించినట్టయితే నా భక్తులందరూ కూడా ఆనందంగా ఉంటారు. జ్ఞానం లేనిదే భక్తి ఉండి లాభం ఉంది. జ్ఞానక్రియ లేనిదే, అంటే జ్ఞానం లేనిదే, ఒక శబ్దానికి అర్థం తెలుసుకోకుండా పూజ అనేది క్రియామాత్రంగా చేస్తే అది వృధానండి. అది పూజ కాదు. ఊరికే పువ్వు పెట్టామంటే పెట్టాం, నైవేద్యం పెట్టామంటే పెట్టాం. ఈ నైవేద్యమే ఎందుకు పెట్టాలి, ఈ పువ్వే ఎందుకు పెట్టాలి, ఇలా పూజా విధానం చేయటంలో దీంట్లో అర్థం ఏంటి అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనానండి పూజ చేసే ముందర అమ్మో అవేవో సంస్కృత నామాలు ఉంటాయి మాకు తెలియవు అంటే, పోనీ తెలుగులోనే చేయండి పూజ. ఆ సంస్కృత నామాలకి తెలుగులో అర్థం తెలుసుకొని తెలుగులోనే చెప్పుకోండి. ఎన్ని తెలుగు పద్యాలు లేవు? అవును కదా. హరియను 2 అక్షరములు హరించును పాతకంబు, తెలుగేగా. ఈ 2 అక్షరాలు, హరియను 2 అక్షరములు హరించును పాతకంబు అంబుజనాథ. ఇంత చిన్న మాటలు తెలుగులో చెప్పుకోండి. పోని సంస్కృతం అని ఆ సంస్కృతాన్ని పక్కన పెట్టేసి మాకు పలకవు, మాకు ఆ దేవుళ్ళని సంస్కృతంలో ఉంటారని తప్పించుకునే బదులు తెలుగులో భాగవతం ఎంత చక్కటి సున్నితమైన శ్లోకాలు ఉంటాయి. అవును కదా. మన నన్నయ్య తిక్కనాథులు రాసిన కూడా చాలా చక్కటి శ్లోకాలు ఉంటాయి. తెలుగులో నేర్చుకోండి, లేకపోతే సుమతి శతకాన్ని నేర్చుకోండి, అన్ని అర్థాలు తెలుస్తాయి కదా. వేమన శతకము, సుమతి శతకంలో ఎంతో తత్వార్థం ఉంది. అవి తెలుసుకొని పూజ చేసుకున్నా చాలు. అందుకని సంస్కృతం వంకతో పూజని పక్కన పెట్టడం కన్నా దానికి అర్థం తెలుసుకొని తెలుగులో
లేకపోతే కన్నడం అయితే కన్నడం తెలుసుకో, హిందీ అయితే హిందీలో తెలుసుకోమనండి. అదే ఏ వారి భాష మాతృభాష సంస్కృతాన్ని వాళ్ళ మాతృభాషలో అర్థం చేసుకొని మనం మన దేవతల్ని మనం పూజించినట్టయితే అర్థం తెలిసిన పూజ ఎప్పుడూ వ్యర్థం కాదు. అప్పుడు మనం చేసిన పూజకు ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం తెలుస్తుంది మనకు తర్వాత. ఇక్కడ ఈవిడ మత్తేభ భక్త షడ్భక్త వత్సలాయే నమో నమః అంటే ఈ మత్తేభ భక్తుడైనటువంటి గజాననుడిని మనం ఎందుకు పూజించాలి? ఆయన గణాధిపతి. మరి అది శివుడే ఇచ్చాడు గణాధిపత్యం ఆయనకి. గజ ఆననం ఉంది, ఆననం అంటే ముఖం, గజం ఆననం కనుక ఆయన గజానుడు అన్నాడు. గణేశుడు అంటే గణాలన్నింటికి ఈశ్వరుడు కనుక గణేశుడు అన్నారు. అసలు పార్వతీ తనయుడు ఆయన, పార్వతీ తనయుడు కదా, ముందు పార్వతీ తనయుడే, శివపుత్రుడు అని అనరు. శివపుత్రుడు ఇతను కుమారస్వామి చెప్తారు ఎక్కువ. ఈయన పార్వతి పాపం తలంటు పోసుకుంటూ తయారు చేసిన ముద్దుల బాలుడు కదా, అందుకని ఆ ముద్దు చిన్ని వినాయకుడిని పార్వతీ పుత్రాయన మహా అని మనం చదువుతాం. ఆ పార్వతీ పుత్రుడిని మత్తేభ భక్తులం కింద చెప్పారు. చెప్తే చక్కటి ముద్దులోలికే ఓడి మీదే ఉంటాడు. అది ఒక ఇది ఉందండి, శైలేంద్ర తందోత్సంగా కేలన మానసాయన మహా. ఆయనకి ఎంత ఇష్టం అంటే శైలేంద్ర అంటే మన పార్వతీదేవి, తనుజ ఉత్సంగా ఆవిడ యొక్క ఒళ్ళో, కేలనోత్సుక మానసాయన మహా. ఆడుకోవడం ఆయనకి ఇష్టం, ఇంకెక్కడ ఆడుకోవడం ఆయన. ఎంత ఇష్టమో తల్లింటే చూడండి. ముద్దుగా చిన్న గణపతి ఎప్పుడు ఆ శైలేంద్ర ఒళ్ళోనే కూర్చొని, ఆ అమ్మవారి ఒళ్ళోనే కూర్చొని అక్కడే ఆడుకోవడం ఇష్టం. అందుకే కదా మరి గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలంటే అన్ని తీర్థాలు తిరిగి రమ్మనమంటే నేను ఇక్కడే ప్రదర్శనలు చేస్తా అన్నాడు. వాళ్ళ అమ్మని నాన్నని విడిచి ఎక్కడికి వెళ్ళాడు గణపతి, బుద్ధు గణపతి, చిట్టి గణపతి. అట్లా ఆయన అన్ని చోట్ల తిరిగి వచ్చాడు కుమారస్వామి. అంటే మరి జ్ఞానం ఎవరికి ఉంది? గణపతికి ఉంది. మరి అంతా భూలోకం అంతా ఆయన ప్రదక్షిణ చేసి వచ్చినా ఆయనకు ప్రతి చోట మన గణేశుడు స్నానం చేస్తున్నట్టే కనిపించాడు. అందుకనే ఆయన్ని పంపించారు. అందుకని ఆయనకున్న అహంకారం తగ్గటానికి. అంటే అన్నగారు ఏదో మరుగుజ్జు రూపంలో ఉన్నారు, నేను చాలా నెమలి వాహనం మీద రివ్వున వెళ్ళి రాగలను కదా అనే అభిప్రాయంలో ఉన్నాడేమో అనుకొని అతని జ్ఞానోదయానికి పంపించారని ఒక కథనం. అయితే ఈయన ప్రతి చోట అన్నగారు ముందుగానే ఆ తీర్థంలో స్నానం చేసి వచ్చినట్టుగా ఆయన కనిపించేసరికి నాకన్నా ముందు ఎలా వచ్చాడని అడిగితే నేను తల్లిదండ్రులకే ప్రదర్శన చేసుకున్నా అని చెప్పాడు. సర్వతీర్థాలు అక్కడే ఉన్నాయి, తల్లిదండ్రుల చుట్టూ తిరిగి. అందుకని జ్ఞానానికి ప్రతీక ఎవరంటే మన గణేశుడు. మరి ఇతను రివ్వున 360 తీర్థాలు తిరిగేసి వచ్చి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసి తను కూడా సేనానాయకుడు అయ్యాడు, తారకాసుర సంహారం చేశాడు. చాలా ఉన్నాయి శక్తియుక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఉన్నాయి. అతని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పాకారం చెప్తారు, కుండలిని ఆకారం చెప్తారు. ఆయనకి చాలా శక్తులు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించకపోతే సత్సంతానం కూడా కలగదనేటువంటి పురాణ కథలు మనకున్నాయి. అంతేగా సంతానం లేని వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే సంతానం కలగటం కూడా ఉంది మన చరిత్రలో. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేది దేవత కన్నా కూడా మన కుండలిని తత్వంలో ఉన్నాడని అర్థం చేసుకుంటే సంతానం ఎందుకు కలగట్లేదో అర్థం అవుతుంది. వెన్నుపూసలో ఉండవలసినటువంటి ఒకానొక సృష్టి రహస్యం ఏదైతే లోపిస్తుందో అప్పుడు సంతానం కలగని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఆ వెన్నుపూసలో ఉండే మధ్యలో సుషుమ్నా నాడిలోనే మొత్తం మన షట్చక్ర నిర్మాణం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆ మధ్యలో ప్రవహించే శక్తి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మన వెన్ను పాము అని అంటాంగా. అవునవును. అందుకని సర్పాలకి ఇప్పుడు ఈ షణ్ముఖుడు ఉన్నాడే మన కుమారస్వామి, ఆయన కూడా శివుడి ఒళ్ళో పడుకుని పాములతో ఆడుకుంటూ ఉంటాట. మెత్తగా ఉన్నాయని పాములతో ఆడుకుంటూ మరి తండ్రి మెళ్ళలో ఉన్నవి ఆభరణాలు అవే ఏం చేస్తాడు. ఈ కుమారస్వామి ఏమో ఇలా అయితే గణపతి ఏమో ఆవిడ ఒళ్ళోనే కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు, పార్వతీపుత్రుడు. ఈయన శివపుత్రుడు కనుక ఈయన ఏం చేస్తాడు, శివుడి ఒళ్ళో పడుకొని హాయిగా మెత్తగా ఆ పాములతో ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకున్న మనిషికి చివరికి ఆ వెన్నుపాముకున్నటువంటి అద్భుతమైన మనిషికి ఇదివరకు రోజుల్లో తిట్లలా ఉండే చాలా బాగుండేవండి. తిట్టడం కూడా వెధవ అనేవారు. వెధవ అంటే నూరేళ్ళు బతుకునే అర్థంట, విధవ అంటే వేరే అర్థం ఉంది. అది కాకుండా ఏంటి, నీ దుంప పిలకలయ్యా అనేది మా నాయనమ్మ. అంటే నీ దుంప పిలకలయ్యా అంటే వాడు వంశ వృద్ధి అవ్వాలి, నీ దుంప తెగ అనకూడదు, నీ దుంప పిలకలయ్యా అన్నమాట. అట్లాగే ఎవరికైనా తెలివి సరిగ్గా లేకపోతే వెన్నుపూసలేని వెధవ అనేవారు వాళ్ళని. వెన్నుపూసలేని వెధవ అంటే అదేమిటంటే వాడికి వెన్ను బలం లేదన్నమాట, వెనకాల వెన్నుపూస బలం లేదు, వాడు వంగిపోయి ఎప్పుడూ క్షీణించి ఉంటాడు. ఎందుకని ఆ వెన్నుపూస సరిగ్గా లేనటువంటి ఆరోగ్యతత్వం అర్భకులు అనేవారు. ఈ కుమారస్వామి వెన్నుపూస మధ్యలో ఉండే సుషుమ్న నాడిలో ఉంటాడు. అది కనుక సరిగ్గా ఉంటే
సంసారము సంతానోత్పత్తి అంతా కూడా సవ్యంగా జరిగిపోతుంటుంది. అందుకనే సంతానోత్పత్తికి ప్రధాన దేవత ఎవరంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పారు. అవునండి. సో ఈయన వెళ్ళి శివుడి ఒళ్ళో పాములతో చక్కగా ఆడుకుంటూ ఉంటే అమ్మవారి ఒళ్ళో కూర్చొని వినాయకుడు ఆడు వీళ్ళిద్దరిని చూసి వాత్సల్యపూరితంగా ఆవిడ చూస్తూ ఉందట. ఉండి జ్ఞానానికి శౌర్యానికి మీ ఇద్దరు కూడా ప్రతీకలుగా ఉండండి, ఉండి మీ ఇద్దరు నా ప్రజల్ని, ఆవిడకి ఎప్పుడు ప్రజలు తన భక్తులు సుఖ సంతోషాలతో ఉండటమే కావాలి. ఎందుకంటేనండి ఈ మన మూక కవి ఒక పద్యం రాశాడు, అద్భుతమైన పద్యం కామాక్షిదేవి మీద. దాంట్లో కారణపర చిద్రూప అని వస్తుంది. కాంచీసీమ్ని కారణపర చిద్రూప కాంచీసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ అంటాడండి. ఎంత అద్భుతమైన శ్లోకమో అది చెప్పను. ఒకానొక దయ విహరిస్తోందిట కాంచీపుర దేశంలో. కాంచీపుర దేశంలో ఒక దయ ఒక మనిషి చెప్పడు, ఒక దేవత చెప్పడు, ఒక వస్తువుని చెప్పడు, ఒక గాలి వీసినట్టు ఏదో దయ అనేది అలా విహరిస్తాం. కాచన విహరతి కరుణ అంటాడు. అది ఎంత అద్భుతమైన పదం అనమాట. అది ఎలా విహరిస్తోంట? కాశ్మీర స్తబక కోమల లతాంగ. అసలు అది ఎవరు రాయలేరండి అటువంటి శ్లోకాలు. కాశ్మీర స్తబక కోమల లతాంగ అంటే కుంకుమ పూలు ఎర్రగా ఒక తీగకు ఉంటే ఎంత సుకుమారంగా ఎర్రగా ఆ తీగ అందంగా ఉంటుందో అలా కామాక్షిదేవి ఉందండి. అంటే అమ్మవారు ఎరుపే కదా, కామాక్షిదేవి నలుపవచ్చు, అది వేరు విషయం. కానీ ఈయన ఇక్కడ దయ విషయంలో చెప్తున్నాడు కదా, దయార్థ హృదయంతో కరిగిపోయే వాళ్ళు ఎలా ఉంటారండి, ఎర్రగా ప్రేమతో మొహం అంతా కూడా ఎరుపు వర్ణం వచ్చేస్తుంది వాత్సల్యం చూపించేటప్పుడు. అలా ఆవిడ కాశ్మీర స్తబక కోమలాంగలత అంటే కాశ్మీర పూల గుత్తి ఎర్రగా ఎంత కోమలంగా అంటే ఒక తీగ అంటే దానికి పువ్వులు ఆకులు మొగ్గలు పుష్పాలు ఉండాలటండి, అప్పుడే దాని లత అంటారట. కాశ్మీర స్తబక కోమల లతాంగా అంటే ఆవిడ అలా చక్కగా ఉండి ఒక కాచన విహరతి అంటే దయాలాగా విహరిస్తూ ఉంది. ఒక దయే విహరిస్తోంది. అంటే అమ్మవారంటే ఒక స్త్రీ, ఒక దేవత, కానీ దయ ఏంటి? అమ్మవారే. దయే అమ్మవారికి ఏమిటి? అలా దయే అమ్మవారని మూక కవి ఎందుకు వర్ణించాలని మనం చెప్పుకున్నాం అంటే మూక పంచసతిలో ఉంది ఈ శ్లోకం. దయ కాచన విహరతి దయ అన్నాడంటే ఒకానొక దయ విహరిస్తోంది కాంచీపురంలో అంటే ఆ దయే అమ్మవారు. ఆ దయ అమ్మవారిగా విహరిస్తున్నటువంటి చరిత్ర ఉన్న మన అమ్మవారికి మరి ఇక్కడ మత్తే భవక్త షడ్భక్త వత్సలాయే నమో నమః అంటే ఇంకా మనం ఏం చెప్పాలండి? దయా స్వరూపం, దయా సముద్రం. అట్లా అలా వాత్సల్యంగా ఇద్దరిని చూస్తూ తన యొక్క భక్తులకి జ్ఞానాన్ని, ధైర్యాన్ని, సంసార శక్తిని అంతా ఇవ్వటానికి అమ్మవారు వాళ్ళిద్దరిని వాత్సల్యంగా చూస్తోందినటువంటి నామం ఇక్కడ మనకి చెప్పబడింది అనమాట. ఇక్కడితో మనకి 45 నామాలు పూర్తి అయినాయండి. శ్రీమాత్రే నమః.